హలో! వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా కూడా ఇల్లు మొత్తం మాయాబజార్ అయిపోతుంది. ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఇల్లు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఎక్కడివి అక్కడ పెట్టుకుంటేనే బావుంటుంది. కానీ ఒక్కరోజు మనం ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ ఇంటికొచ్చినా కూడా చాలా పనుంటుంది. మళ్ళీ అన్నీ సర్దుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. చాలా టైం పడుతుంది. నేను నిన్న మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను. మళ్ళీ తిరిగి ఈరోజొచ్చేటప్పటికి ఇల్లంతా గందరగోళంగా ఉంది. సరే అని చెప్పి ఇంకా క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాననమాట. గ్రిల్స్ పెట్టిన దగ్గర అవి చాలా హైట్‌లో ఉంటాయి. కర్టెన్స్ వేయాలన్నా, తీయాలన్నా అవి నాకు అందవు. అందుకని చెప్పి ఏదైనా కర్ర హెల్ప్ తోటి వేస్తూ, తీస్తూ ఉంటాను. నేను ఇంటికొచ్చేసరికే టైం 11:30 అలా అయింది. ఇప్పుడు మళ్ళీ వంట చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టాను. ఇదంతా చిమ్మేలోపు బియ్యం నానుతాయి కదా! మా ఇంటి ముందు 2 వేప చెట్లుంటాయి. ఈ చెట్లుండడం వల్ల ఎండలకి మాకెంత చల్లగా అనిపిస్తుందో, ఒక్క పూట ఇంట్లో లేక ఇదంతా చిమ్మకుండా వదిలేస్తే అంత ఘోరంగా ఉంటుంది చూడ్డానికి. దానికి తోడు చెట్ల పైన కాకులవి గూళ్ళు కడుతూ ఉంటాయి కదా! కనీసం రోజు మార్చి రోజు ఇదంతా కడగకపోతే ఇంకసలు ఇక్కడ తిరగడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. నేను యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత బాగా కొంచెం మంచి వాచ్ టైమ్ వచ్చింది. కొంచెం సబ్స్క్రైబర్స్ వచ్చిన లాంగ్ వీడియోస్ అంటే కిచెన్ టూర్ అని చెప్పి చేశాను. దానికి దగ్గర దగ్గర 947 గంటల వాచ్ టైము, 86 మంది సబ్స్క్రైబర్‌లొచ్చారు. తర్వాతొచ్చేసి ఇంకొక వీడియో ఏంటంటే బెల్లం పార అని పెట్టాను. దానికి 11,000 వ్యూస్ వచ్చాయి. 250 గంటల వాచ్ టైము, 26 మంది వరకు సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ 2 వీడియోస్ తర్వాత ఇంకా ఏ వీడియో కూడా అంత మంచిగా వెళ్ళలేదు. రీచ్ రాలేదనమాట. ఆ తర్వాత కంటిన్యూయస్‌గా లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ ఉంటే కొంచెం మంచి రీచ్ పెరిగి వాచ్ టైము, వ్యూసు, సబ్స్క్రైబర్స్ పెరిగేవాళ్ళో ఏమో కానీ నేను వీడియోస్ పెట్టడం తక్కువైంది. అప్పుడొకటి పెట్టేదాన్ని. దాంతో రికమెండేషన్స్ తక్కువైపోయాయి. వ్యూస్ తగ్గిపోయినాయి. ఆ తర్వాత పెట్టిన లాంగ్ వీడియోస్ అన్నీ కూడా 2, 300 వ్యూస్ దగ్గరే ఆగిపోయాయి. 1, 2 మాత్రం ఒక 2, 3 వేల వ్యూస్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నాను అంటే, చాలా రోజుల తర్వాత నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా! పిల్లలు హాలిడేస్‌కి హైదరాబాద్‌కి వెళ్తున్నారని చెప్పి. ఆ వీడియోకి ఒక 1,000 వ్యూస్ వచ్చాయి. నాకైతే భలే అనిపించింది. ఏంటి 1,000 వ్యూస్‌కేనా అనుకోవచ్చు. మామూలుగానే నేను అల్ప సంతోషిని. నేను పెట్టిన వీడియోస్‌కి 2, 300 వ్యూస్ వస్తేనే నాకు మంచిగా అనిపించేది. అలాంటిది ఇది ఇన్ని రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో పెట్టినా కూడా మళ్ళీ 1,000 వరకు వ్యూస్ వచ్చాయనేసరికి నాకు హ్యాపీగా అనిపించింది. యూట్యూబ్ అనేది కష్టం మీదే కాదు, లక్ మీద కూడా బేస్ అయ్యి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎంత మంచి వీడియోస్ పెట్టినా వాటికి రీచ్ ఉండదు. ఒక్ అంటే రికమెండ్ చేయదనమాట యూట్యూబు. అది తెలిసిందే కదా వీడియోస్ పెట్టే వాళ్ళకైతే. కొన్ని కొన్ని వీడియోస్‌లో అసలు ఇది వెళ్ళదు అని అప్‌లోడ్ చేసిన వీడియోస్ కూడా మంచి రీచ్ వచ్చి వ్యూస్, వాచ్ టైము, సబ్స్క్రైబర్స్ అన్నీ తీసుకొస్తుంది. చూడాలి నా వీడియో కూడా ఏదో ఒకటి ఒకరోజు అట్లా వైరల్ అయ్యి నా ఛానల్‌కి మంచి రీచ్ వస్తుందేమో! అసలు నేను అప్‌లోడ్ చేసే షార్ట్స్‌ని కూడా సరిగ్గా రికమెండ్ చేయట్లేదు. లాస్ట్ షార్ట్ వీడియో కాకుండా దానికి ముందు పెట్టిందైతే తక్కువ బడ్జెట్‌లో మా పాప కోసం కుట్టిన ఒక 2 డ్రెస్సులు చూపించాను రిఫరెన్స్ కోసం. మినిమమ్ ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో అట్లా డ్రెసెస్ స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పి ఒక ఐడియా వస్తుంది కదా అని అవుట్‌ఫిట్ ఐడియా ఇచ్చాననమాట. కానీ దానికి కూడా రీచ్ లేదు. ఎవరికైనా గనక షార్ట్ వీడియో చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. నేను 700లోనే ఆ 2 డ్రెస్‌లు స్టిచ్ చేసుకున్నాను. అంటే నాకు స్టిచ్చింగ్ చార్జెస్ లేవు. నేనే కుడతాను కాబట్టి. ఫ్యాబ్రికు, లైనింగు, ఇంకేమైనా లేస్ లాంటివి యాడ్ చేసుంటే వాటికి పడ్డ కాస్ట్ అనమాట 700 కూడాను. కొంచెం న్యాచురల్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకైతే నా వీడియోస్ నచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే నేను వీడియోస్ కోసం ఎలాంటి ఆర్భాటాలు చేయలేననమాట. ఇంట్లో అవసరం లేనివన్నీ కొనుక్కోవడం వీడియోస్ కోసం. ఇదంతా చేయాలంటే నా వల్ల కాదు. ఉన్నంతలో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది వీడియోస్‌లో మీరు చూడొచ్చు.
ఎవరికైనా వీడియోస్ నచ్చి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఈ చీరలు నిన్న వెళ్ళేటప్పుడు నేను ఆరేసెళ్ళాను. ఇప్పుడొచ్చి తీసి మడత పెట్టుకుంటున్నాననమాట. అమ్మాయిలకేంటంటే పెళ్లి తర్వాత అనుకున్నప్పుడల్లా పుట్టింటికెళ్ళి అక్కడ ఉండాలంటే వీలు కాదు కదా! కుదిరినప్పుడు వెళ్ళి 4 రోజులు ఉండేసొద్దాము అని వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండలేరు. మనిషి అక్కడున్నా కూడా ఆలోచనలన్నీ ఇక్కడే ఉంటాయి. అందరూ వెళ్తే అది వేరు. మంచిగా హ్యాపీగా ఉండేసొస్తారు. అలా కాదని ఏదైనా పనుండి హస్బెండ్ రాలేకపోయి ఇంటి దగ్గరున్నారు అంటే మాత్రం ఇంకా ఆలోచన మొత్తం ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అప్పుడక్కడ ఉండాలన్నా కష్టమే, రావాలన్నా కష్టమే. రాడానికేమో మనసొప్పదు. కాబట్టి ఇంక తప్పక వచ్చేస్తూ ఉంటాము. నేను మాక్సిమం ఎప్పుడెళ్ళినా కూడా సాయంత్రానికే వస్తూ ఉంటాను. కాదు కూడదంటే ఇంకా ఒక్కరోజు ఉండి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడు జరిగింది కూడా అదే. నిన్న పొద్దునెళ్తే ఇవాళ పొద్దునకి మళ్ళీ తిరిగి ఊరికొచ్చేసాను. పిల్లలు హాలిడేస్ ఉండి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కూడా వాళ్ళతో వెళ్ళినా కూడా మహా అయితే 1, 2 రోజులుండి ఇంక వాళ్ళని అక్కడ వదిలిపెట్టేసి నేను ఊరికొచ్చేస్తాను. ఎంతైనా పెళ్లి తర్వాత చాలా ఈజీగా చేంజ్ అయిపోతాం కదా! అప్పటి వరకు పుట్టి పెరిగిన ఇంటిని, కన్నవాళ్ళని, మనం పెరిగిన వాతావరణాన్ని అన్నింటిని వదిలేసి ఇక్కడికొస్తాము. తర్వాత ఇదే నా ఇల్లు, ఇక్కడే ఇంకా లైఫ్ అని చెప్పి మనకు మనమే సర్ది చెప్పుకొని ఈ మనుషులు, ఈ వాతావరణానికి అలవాటు పడిపోతాము. ఆల్మోస్ట్ అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారు కదా! ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఈ చీర అయితే నేను పండగకి ముందు తీసుకున్నాను, సంక్రాంతికి ముందు. అప్పుడు నాకు బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కుదరలేదు. ఆ తర్వాత కూడా అలాగే పెట్టేశాను. ఇంకా దాని గురించే మర్చిపోయాననమాట. ఇప్పుడు గుడికెళ్ళాలని చెప్పి ఆ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాను. బక్రమ్ షీటు ఉందనుకుని నెక్ ప్యాటర్న్ ఒకటి కట్ చేశాను. తర్వాత చూస్తే లేదు. సరే అని చెప్పి ఇంకా మామూలు నెక్ పీస్ ఏసి కుట్టేశాను. అంత మంచి ఫినిషింగ్ ఏం రాలేదు. బక్రమ్ ఉండి ఏసుంటే ఇంకా బాగొచ్చుండేది. సరే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత త్వరగా ఇంకొక వ్లాగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.